కావలి కేబుల్ వరల్డ్ ఆధ్వర్యంలో ఎస్ఆర్ పార్కులో సుప్రీం పైప్స్ పరివార వారి ప్లంబింగ్ మిత్రులతో ఆత్మీయ సమావేశము జరిగింది. సమావేశంలో కేబుల్ వరల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ పి నిరంజన్ గారు ప్రతి ఒక్కరికి 20 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తానని చెప్పడం జరిగింది. దాదాపు స్వతంత్రం రాకముందు నుంచి స్థాపించి ఇప్పుడు 80 సంవత్సరాలు పైబడిన కంపెనీ ఇండియాలో ఏదైనా ఉంది అంటే సుప్రీం ఇండస్ట్రీస్ మాత్రమే. దాదాపు 13,000 పైగా ప్రొడక్ట్ ఉన్న కంపెనీ ఏదైనా ఉంది ఇండియాలో తయారు చేసే కంపెనీ సుప్రీం మాత్రమే. దాదాపు 40 దేశాలకు పై చేసిన ప్లంబర్స్ కానీ కరెంట్ వర్కర్స్ కానీ ఇంతవరకు సుప్రీం ఉంది అనేది మాకైతే తెలియదు. దాన్ని లైక్స్ నెంబర్ ఆఫ్ ఆశీర్వాద్ వినున్నాం. సుప్రీం అనేది వింటున్నాం కానీ ఇక్కడ దరిదాపు లేదు. ఇక్కడ తీసుకొచ్చి జనాల్లోకి అందరికీ మోటివేట్ చేసి మార్కెట్లో మంచి క్వాలిటీగా నిరంజన్ బాబు చేసి పెడితే అందరూ వాడండి, క్వాలిటీ బాగుంటే అందరూ కలిసి వాడి దాన్ని బాగుంటుంది. ఎందుకంటే ప్రతి కంపెనీలో అన్ని కంపెనీల్లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే మన కంపెనీలో కొత్త ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈరోజు చెప్పడానికి మీకు వచ్చాను. సో వాటి వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది. సో నాలెడ్జ్ ఉందంటే మీ దగ్గర ఎక్కడికైనా మీరు గెట్ ఇన్ అవ్వచ్చు. ముందున్న సీనియర్స్ చేయండి. దీనికి సంబంధించిన ప్లస్ ఏదైతే ఉందో ఉన్న ఆ బొమ్మ రాసి ఒకసారి తీసినట్టయితే కంప్లీట్గా ఫిక్స్ అయిపోతుంది. ఎక్కడ కూడా లీకేజ్ అనేది రాదు. తక్కువ టైంలో మనం మిగించవచ్చు. ప్లస్ 100% కంపెనీ జాబ్ లక్షల రూపాయల జాబ్ వదిలేసి బిజినెస్తో ఉన్న ప్యాషన్తో ఆయన నాకు కావాలో డీలర్షిప్ కావాలి నేను చేస్తానని మాకు ముందుగా వచ్చి మాకు రిక్వెస్ట్ పెట్టినప్పుడు మాకు చిన్న సందేహం వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీరు ఎంతవరకు ఉంటారో ఈ కరోనా వల్ల వచ్చారా లేదంటే ఆయన బిజినెస్ ప్యాషన్తో వచ్చే చిన్న సందేహం. దాదాపు ఈ మధ్య కాలంలోనే ఆయన తీసుకుని అనతి కాలం దాదాపు ఒక 6 నెలలు పైబడినటువంటి డీలర్షిప్ తీసుకుని మీ అందరి సహకారంతో మేము అనుకున్న దానికన్నా నిరంజన్ రావు గారు చాలా స్ట్రగుల్ చేస్తున్నాను ఈ కాలంలో. ఇంకా చేస్తాను కూడా. మీ అందరూ సహకారం నాకు కావాలి. నేను మంచిగా చూసుకుంటాను. సార్ చెప్పినట్టు మీకు ప్రతి ఒక్కరికి నేను యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ చేస్తాను. 20 లక్షలకి చేస్తాను. దాని తర్వాత మనకు అలవాటు అయ్యేదాన్ని బట్టి మీకు అందరికి నేనే రెగ్యులర్ చేస్తాను. మీకు ఎటువంటి ఫ్రీ నేనే చేస్తాను. మీకు మా ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి మీ నంబరు మీ పేరు తీసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకొని నేనే ఎన్రోల్ చేసి 10 రోజుల్లో మీకు ఆ ఇన్సూరెన్స్ పాలసీ వచ్చేలా నేను చేస్తాను. మీరు అందరూ మీకు మిగతా షాపులు ఎలా జరుగుతుందో అలాగే నన్ను కూడా ఆదరించండి. నా దగ్గరకే రమ్మని నేను అనట్లేదు. అదే ఒకటి ఎవరైనా నా దగ్గర కూడా వచ్చి నేను ఆశ్రయించుకుని కోరుకుంటున్నాను. భోజనం ఏర్పాటు చేస్తుంది పంపించండి. కంపెనీ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చున్నారు, తీసుకుని వెళ్ళున్నాను. చాలా థ్యాంక్స్. మన దగ్గర ఏంటంటే కంప్లీట్గా 13,000 ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ప్లంబింగ్ రిలేటెడ్ ఏ ప్రాబ్లం అయినా మన దగ్గర సొల్యూషన్ దొరుకుతుంది. సో ఆ విధంగా సార్ సపోర్ట్ చేస్తే కనుక ఈ నెక్స్ట్ ఇయర్లో మేబీ జనవరి తర్వాత మార్చి తర్వాతనో సార్ మీ అందరినీ గడేగావ్ ప్లాంట్కి తీసుకెళ్తా అంటారు మహారాష్ట్ర. అక్కడ అజంతా ఎల్లోరా సిరిడి ట్రిప్ తీసుకెళ్ళి ఈ ట్రిప్తో పాటుగా ప్లాంట్లో ఒక 1 డే ప్లాంట్ మొత్తం తిప్పి చూపిస్తాం. మనకి అక్కడ 130 acres పెద్ద ప్లాంట్ ఉంది, మదర్ ప్లాంట్. అది మనకు ఓవరాల్ ఇండియాలో 29 యూనిట్స్ ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ 29 యూనిట్స్ ఉన్నాయన్న. సో మహారాష్ట్రలో వచ్చేసి మెయిన్ ప్లాంట్ ఉంది, అక్కడికి వెళ్ళి చూపించి మిగతా సిరిడి అజంతా ఎల్లోరా కూడా చూపించుకొని రావడానికి సార్ చెప్పారు. సో మీరందరూ ఆయనకు సపోర్ట్ చేయవలసింది కోరుతున్నాం. మళ్ళీ టైం పడుతుంది. దానికి మళ్ళీ డాబింగ్ వేస్తే రావాలి. మన రాకుండా మనమే బిగించుకుని మ్యాన్ హోల్స్ కూడా మనమే బిగించుకోవచ్చు. మ్యాన్ హోల్స్ కూడా ఇది ఏంటంటే 100 లీటర్ల
500 లీటర్ల 1000 లీటర్ల కెపాసిటీ. స్టార్టింగ్ మ్యాన్ హోల్స్ మనకి యూడిఎస్లో 2 కనెక్షన్లు 3 కనెక్షన్లు విడిగా ఉన్నాయి. ఈ మ్యాన్ హోల్స్ మనకు వచ్చేసరికి 600 mm 800 mm 1200 అంటే దాదాపు స్టార్టింగ్ 4 అంగుళాల దగ్గర నుంచి 2 అడుగుల దగ్గర నుంచి ఉన్నాయి మన దగ్గర 2 అడుగుల దగ్గర. దీని ఏంటంటే ఏదైతే మన మున్సిపాలిటీ లైన్లో లేకపోతే ఎవరైనా ఇప్పుడు ఏంటంటే మిషన్తో బిగించి రిపేర్ చేయడం జరుగుతుంది, క్లీన్ చేయడం, సిమెంట్ కాంక్రీట్ మ్యాన్ హోల్స్ ఉన్నప్పుడు, లేదంటే మనుషులు వెళ్ళి దిగేవాళ్ళు. దీనిలో ఏంటంటే ఒక మనిషి కూడా వెళ్ళి దిగి రిపేర్ చేసుకోవచ్చు. మనిషి దిగే సామర్థ్యం ఉన్న మ్యాన్ హోల్స్ మన దగ్గర ఉన్నాయి. ఇందులో కూడా ఎక్కడ కూడా ఏంటంటే ప్లాస్టిక్ మెటీరియల్ వాడటం వల్ల ఎక్కడ స్ట్రక్ అవ్వదో, తుప్పు పట్టదు, వాటర్ ఫ్లో అనేది ట్రీట్మెంట్కి వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు. సిమెంట్ దుమ్ములు కానీ ఐరన్ దుమ్ములు కానీ ఉన్నప్పుడు ఏంటంటే తుప్పు పట్టడం, లీకేజ్ రావడం జరుగుతుంది. ఇది లేదు, మ్యాన్ హోల్స్ కంప్లీట్ మనిషి రిపేర్ చేస్తుంది. దీని మ్యాన్ హోల్స్ కవర్స్, మ్యాన్ హోల్ ఇచ్చారు దాని మీద ఉన్న కవర్, దాని మీద ఉన్నది ఏంటంటే అది కూడా హెచ్డిపి రా మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 30 అడుగుల లారీ కూడా దీని మీద ట్రావెల్ చేయొచ్చు, ఏమీ ఉంటుంది. అది మనకి రౌండ్ టైప్ ఉంది, స్క్వేర్ టైప్ ఉంది. కంప్లీట్గా పైప్ లైన్కి సంబంధించిన మొత్తం ప్లాస్టిక్తో మేము తయారు చేసి ఇవ్వగలం. ఈ సెప్టిక్ ట్యాంక్స్ అండి, అది ఎక్కడైతే టెంపరీ పర్పస్ ఏదైతే ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి, లేదంటే ఎగ్జిబిషన్స్ మేళాలు జరుగుతూ ఉంటాయి, అక్కడ వచ్చేసరికి ఏంటంటే పర్మనెంట్ టాయిలెట్స్ అవసరం లేదు. అక్కడ ఒక 10 రోజులు 10 రోజులు ఒక నెల రోజుల వరకే, లేదంటే ఒక సైట్ వర్క్ జరుగుతుంది, అక్కడ ఒక వెంచర్ జరుగుతుంది, అక్కడ రెడీమేడ్ టాయిలెట్స్ బిగించు టెంపరీ పర్పస్, మళ్ళీ దీన్ని తీసుకెళ్ళి వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మనకి 1000 లీటర్ల దగ్గర నుంచి 1 lakh లీటర్స్ వరకు కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. 1 lakh లీటర్స్ వరకు కూడా రెడీమేడ్ టాయిలెట్స్ మనం ఇవ్వగలం. దీనివల్ల మనకి కస్టమర్కి ఏంటి బెనిఫిట్, తక్కువ టైంలో ఇన్స్టాల్ అయిపోతుంది. ప్లస్ ఎక్కడా కూడా సిమెంట్ తోములు కాంక్రీట్తో మనం చేసుకున్నట్టయితే అది టైం ఎక్కువ పడుతుంది. ప్లస్ రేపు పొద్దున చెట్లు వేర్లు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎంత సిమెంట్ కాంక్రీట్ చేసినా కూడా ప్లాస్టిక్లో అయితే చెట్టు వేరు అనేది లోపలికి లీకేజ్ రావడానికి అవకాశమే లేదు. దీనివల్ల ఏంటంటే మనం జాయింట్ చేసుకుంటూ ఉంటాం. మనకున్న కెపాసిటీ బట్టి 2000 లీటర్లు అయితే ఒక జాయింట్, 4000కి ఇంకో జాయింట్, 6000కి ఇంకో జాయింట్, అలా పెంచుకుంటే వెళ్తుంది. దాదాపు 1 lakh లీటర్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇది సెప్టిక్ ట్యాంక్స్, అలాగే స్టోరేజ్ ట్యాంక్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. సేమ్ ఏదైతే సెప్టిక్ ట్యాంక్స్ ఉన్నాయో, సెప్టిక్ ట్యాంక్స్తో పాటు స్టోరేజ్ ట్యాంక్స్ దానివల్ల ఏంటి మన ఉపయోగం? హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సిటీలో ఏంటంటే పంచాయతీ ట్యాప్కి, మున్సిపాలిటీ ట్యాప్కి మోటార్ బిగిస్తే ఫైన్. మన స్లో స్పీడ్ మోనోబ్లాక్లు, హై స్పీడ్ మోనోబ్లాక్ బిగిస్తే ఫైన్ వేస్తారు. అక్కడ వాళ్ళు ఏం చేయాలి, అటువంటిప్పుడు మున్సిపాలిటీ ట్యాప్లో వచ్చే వాటర్ని సెల్లార్లో గ్రౌండ్ ట్యాంక్ కట్టుకుని దానిలో లోయర్ ట్యాంక్, సమ్ ట్యాంక్ అంటాం, దానిలో కొట్టుకుని దానిలో వాటర్ పోసుకున్న తర్వాత పైకి లిఫ్ట్ చేయాలి. అంటే అప్పుడు లిఫ్ట్ చేసుకుంటాం. మున్సిపాలిటీ ట్యాప్కి మోటార్ బిగించకూడదు. మున్సిపాలిటీ ట్యాప్ బిగిస్తే మున్సిపాలిటీ ఆఫీసర్ వచ్చి మోటార్ తీసుకెళ్ళిపోతారు. సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీలో అప్పుడు మున్సిపాలిటీ ట్యాంక్లో వచ్చే వాటర్ని సంప్ ట్యాంక్లో కట్టుకుని ఆ సంప్ ట్యాంక్ నుంచి మనం ఓవర్ హెడ్ ట్యాంక్ పంపించుకోవాలి. ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా మనం రెడీమేడ్కి ఇవ్వడం జరుగుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా మనం కస్టమర్కి తక్కువ టైంలో ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఇక్కడ లీక్ ప్రూఫ్, ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఇది కూడా మన దగ్గర వచ్చేసరికి 1000 లీటర్ల దగ్గర నుంచి 30,000 లీటర్ల వరకు ఉన్న సామర్థ్యం ఉన్న ట్యాంకులు మన దగ్గర రెడీమేడ్గా దొరుకుతుంది. ఈ దీనికి సంబంధించిన ప్లస్ ఏదైతే ఉందో ప్రెషర్ బ్యాగ్ ఉన్న ఆ గమ్ము రాసి ఒకసారి అతికించినట్టయితే కంప్లీట్. అంటే సార్ దగ్గరికి ఒక ఆర్డర్తో వస్తే సుప్రీం తరఫున మీ అందరికి సారు ఇన్సూరెన్స్ చేపిస్తారంటున్నారు. సో లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఒక యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనేది 20 lakhsకి
20 lakhs క్యాష్ మీకు చేస్తానంటున్నారు. సో మీరందరూ ఏదో ఒక ఆర్డర్తో ఫస్ట్ స్టార్ట్ అవ్వండి. ఒక 1 year అయిపోయిన తర్వాత, సో 1 year లోపు ఒక 5 lakhs కనుక మీరు అతని దగ్గర కొంటే కనుక సార్ దగ్గర మన కేబుల్ వరల్డ్లో ఆ ఇన్సూరెన్స్ రెన్యువల్ అవుతుంటుంది. సారే రెన్యువల్ చేస్తానని చెప్పారు. ఇదే కాకుండా సుప్రీం ఇండస్ట్రీస్ కూడాను మీకు ఒక ఇన్సూరెన్స్ ఇస్తుంది. అది కూడా మీ డేటా మొత్తం తీసుకుంటున్నాము, అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను తర్వాత. మన దగ్గర దాదాపు మన 1000 అడుగులు సామర్థ్యంలో వేయించుకునే లొకేసింగ్ పైప్స్, థ్రెడెడ్ పైప్స్ 4 అంగుళాలు, 6 అంగుళాలు, 8 అంగుళాలు అక్వా కల్చర్ కోసం ఏంటంటే మనకి ఏంటంటే వాటర్ 20 అడుగులు 30 అడుగులు బోర్డులతో వచ్చేస్తాయి ఇక్కడ కావాల్సిన 100 అడుగులు. ఆక్వా కల్చర్కి ఏంటంటే 500 అడుగులు వెళ్తే కానీ సాల్ట్ వాటర్ రాదు, pH స్టాండర్డ్స్ రాదు. వాళ్ళు pH లెవెల్ కావాలనుకున్నప్పుడు లోతుకి వెళ్ళాలి. ఆ లోతుకి వెళ్ళాలంటే మన ఏరియాలో ఉన్న కోస్టల్ ఏరియాలో లూజ్ సాయిల్ ఉంటుంది. లూజ్ సాయిల్ తట్టుకోవాలి అంటే రెగ్యులర్ కేసింగ్ పైప్స్ సామర్థ్యం చాలదు. అటువంటప్పుడు బ్లూ కేసింగ్, దానికి గేజ్ ఎక్కువ ఉంటుంది, థిక్నెస్ సామర్థ్యం ఉంటుంది, కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. అది కూడా దాదాపు మనం 1200 అడుగులు కింద సామర్థ్యం పైప్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. సాధారణంగా వాటర్ లైన్కి సంబంధించిందంటే వీటికి సంబంధించి ఎవరికైనా కొన్ని డౌట్స్ ఉంటే సజెషన్స్ ఉన్నా చెప్పొచ్చు. నేను కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాను. మన దగ్గర ఉన్న సజెషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ లేదంటే కంపెనీలో ఇంప్రూవ్మెంట్స్ మీరు చెప్పినట్టయితే మేము కంపెనీకి ఫార్వర్డ్ చేస్తాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ వారికి రెండు రకాలైన పైప్స్ ఓవర్ వాడుతున్నారు. యూపీవీసీలో మన దగ్గర వచ్చేసరికి ఏంటంటే 6 అంగుళాల దగ్గర నుంచి 10 అంగుళాల పైప్ వరకు అవైలబిలిటీ ఉంది మన దగ్గర. ఇది వచ్చేసరికి షెడ్యూల్ 40, షెడ్యూల్ 80 2 రకాలైన స్పెసిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ 40, షెడ్యూల్ 80 థిక్నెస్ వేరియేషన్స్ ఉంటుంది. మనకి గేజ్ స్పెసిఫికేషన్స్ కానీ లేదంటే పైప్ లైన్ ప్రెజర్ గేజ్ స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి కంప్లీట్గా కేఎస్ఎం స్టాండర్డ్స్లో రావడం జరుగుతుంది మన దగ్గర. పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ మీరు వచ్చేసరికి మన దగ్గర ఎల్బో ఒక స్కీమ్ లాంచ్ చేసింది సుప్రీం పరివార్. అందులో వచ్చేసి ఏం జరుగుతుందంటే సార్ మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సిపిబిసి, వాటర్ ట్యాంక్స్, ఇండోగ్రీన్, టీపీఆర్ ఇలాంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలాంటి ప్రొడక్ట్స్కి కొన్ని పాయింట్స్ ఈ ప్లంబర్స్కి ఇస్తుంది. సో ఏంటంటే మీరు చేయాల్సిందంతా ఏంటంటే ఏం లేదు, నిరంజన్ సార్ దగ్గర ఈ కేబుల్ వరల్డ్లో మీరు ఆ ప్రోడక్ట్ ఈ సొల్యూషన్ అని చెప్పగలరా. మీరు రాకపోతే వినకపోతే మీకు చెప్పలేదు. చదవలేదండి. సో ఒక్కటి మీకు ప్రొడక్ట్ గురించి కంప్లీట్ అంతా సార్ చెప్పారు ఆల్రెడీ. నేనైతే మళ్ళీ మీకు అందరికి మళ్ళీ రిపీట్గా చెప్పి నేను మిమ్మల్ని సతాయించాల్సి తెలుసుకోలేదు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది, తీసుకొస్తుంది సలహా కాదు. కానీ 2 ప్రొడక్ట్లు ఈ వాటర్ ట్యాంక్స్ గురించి చెప్పమన్నాను. వాటర్ ట్యాంక్స్ గురించి చెప్పేసి రిమైనింగ్ ఏదైనా ఉంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. మంచి టైం అవుతుంది కదా, మీకు కూడా ఆకలి అయితే ఉంటుంది. ఓకేనా? సండే సండే ఈరోజు నాన్ వెజా వెజ్ సారీ రోజు అరేంజ్ చేసిన మంచిగా అరేంజ్ చేసినట్టున్నారు. సో ఓకే, వాటర్ ట్యాంక్స్ మన దగ్గర అయితే కంప్లీట్ వాటర్ ట్యాంక్స్ దీనికి సంబంధించిన ప్లస్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఆర్కి ఉన్న ఆ గమ్ము రాసి ఒకసారి అతికించినట్టయితే కంప్లీట్గా ఫిక్స్ అయిపోతుంది. ఎక్కడ కూడా లీకేజ్ అనేది రాదు. తక్కువ టైం. డబ్బు లేదు, డబ్బు ఉంది, నాలెడ్జ్ లేదు. డబ్బు ఉంటే సరిపోతుందా? నాలెడ్జ్ అవసరం లేదా? నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయన్నా, నా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి. ఆ 1 కోటి రూపాయలు అలాగే ఉంటాయి అంతే. ఈరోజు చూస్తే 1 కోటి రూపాయలు అలాగే ఉంటాయి, 10 సంవత్సరాలు చూసినా నా 1 కోటి రూపాయలు అలాగే ఉంటాయి. ఇలా పెట్టుకుంటా ఊరికి అంతే, ఏం చేయలేము. ఎందుకంటే నాకు నాలెడ్జ్ లేదు, బిజినెస్ చేసే నాలెడ్జ్ లేదు, దాన్ని ఉపయోగించుకునే నాలెడ్జ్ లేదు నా దగ్గర. ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. సో నాలెడ్జ్ కావాలి, డబ్బు కావాలి, 2 ఉంటేనే నాలెడ్జ్ని ఉపయోగించి, నాలెడ్జ్ మనకుంటే డబ్బును ఉపయోగించి పెద్దవాళ్ళం అవుతాం. డబ్బు ఉందనుకోండి, నాలెడ్జ్ని డబ్బును ఉపయోగించి నాలెడ్జ్తో మనం సక్సెస్ అవుతాం. సో 2 కావాల్సిందే కంపల్సరీ. సో అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే, ఒకటి
సో చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను నేను వాళ్ళ పేషెన్సీ ఎంతసేపు విన్నారు దాని గురించి చెప్తామని చెప్పేసి. సో తక్కువ అర్థం చేసుకోకండి, నేను చెప్పేది థీమ్ అయితే వినండి అంతే, ఓకేనా? యాక్చువల్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నాడు, గురుగుడుతుందా ఏమన్నా పెట్టండి, ఖర్చు అయిన పక్కన ఇది పెట్టండి అని చెప్పి పెట్టండి. రీస్ట్ అవతల పర్సన్ ఏమైనా పెట్టలేదు అనుకోండి, లేకపోతే ఫ్లడ్స్ వస్తాయి, వర్షం వచ్చేస్తుంది, వర్షంతో నిండిపోతుంది అక్కడ, లేదా లోపల నుంచి అక్కడి నుంచి ఏదైనా పాములు కొద్దికలు ఇలాంటివి ఏదైనా పళ్ళు ఇలాంటివి వస్తాయి, ఎలకలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అప్పుడు వాళ్ళ మీ ఎబిసిటీ కనబడుతుంది. పక్కిళ్ళు మునిగిపోతుంటుంది, వీళ్ళింట్లో మాత్రం సేఫ్ కావాలి. పక్కింటి వచ్చి అడుగుతాడు, అరే మా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నారు, మీ ఇంట్లో నీళ్ళు రావట్లేదు, ఏంటి పరిస్థితి? నాకు రమేష్ సురేష్ వీళ్ళకి ఇచ్చారు, సో వాళ్ళ వల్ల నాకు ఆ బ్యాగ్ ప్రివెంటే వాళ్ళు పెట్టారు, దానివల్ల నాకు నీళ్ళు రావట్లేదని చెప్తే కస్టమర్ ఎంత ఎంత హ్యాపీగా వెళ్తాడు. ఈ దీనికి సంబంధించిన ప్లస్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఆర్ ఉన్న ఆ బొమ్మ రాసి ఒకసారి ఆ మోడల్ ఈ సొల్యూషన్ అని చెప్పగలరా? మీరు రాకపోతే వినకపోతే మీకు చెప్పలేదు. చదవలేదండి. సో ఒక్కటి మీకు ప్రొడక్ట్ గురించి కంపెనీ అంతా చాలా చెప్పారు ఆల్రెడీ. నేనైతే మళ్ళీ మీకు అందరికి మళ్ళీ రిపీట్గా చెప్పి నేను మిమ్మల్ని సతాయించాల్సి తెలుసుకోలేదు. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనిపిస్తుంది, తీసుకొస్తుంది, సలహా కాదు. ఒక్కటి 2 ప్రొడక్ట్లు ఈ వాటర్ ట్యాంక్స్ గురించి చెప్పమన్నాను. వాటర్ ట్యాంక్స్ గురించి చెప్పేసి మీకు ఏదైనా ఉంటే మీకు 2 ఎగ్జాంపుల్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. వాటర్ సైజ్ మన స్టోరేజ్ దాన్ని బట్టి నాని ట్రాప్స్ డీప్ సీల్స్ ఉన్నాయి మన దగ్గర. వీటిలోనే నాని ట్రాప్స్లో పీ ట్రాప్స్, ఎస్ ట్రాప్స్, క్యూ ట్రాప్స్ అనే ఉండడం జరుగుతుంది మన దగ్గర.